ఇప్పుడు ఈ ప్రచారంలో, ఈ ఎన్నికల పర్వంలో కూటమి పార్టీల నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కూటమి పార్టీ. తెనాలిలో నాదెళ్ల మనోహర్ గారు ఉంటారు. అవనగడ్డలో బుద్ధప్రసాద్ గారు, ఇట్లా జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు. అలాగే సొంత పార్టీలో కూడా అంటే మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే మీకు పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారికి కొంచెం గ్యాప్ ఉన్న విషయం, ఆయన వైపు నుంచి సహకారం ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టు కూటమి నాయకత్వం అందరూ కూడా ఓపెన్ హార్ట్తో పనిచేస్తున్నారు. అంతకంటే ఒక అడుగు ముందుకి వేసి నేను మాట్లాడుతున్నాను. కింద ఉన్నటువంటి కార్యకర్తలు నాకు తెలియనటువంటి గౌరవాన్ని ఇస్తున్నారు. ఎక్కడికి పోయినా మీరు త్యాగం చేశారండి, మీ వల్ల మా ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ గెలిచాడు, మీకు మేము రుణం తీర్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నప్పుడు నిజంగా నాకు చాలా గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది. రెండోది ఇన్నర్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మాకేమి వివాదం అది ఏం లేదు, కానీ బట్ గ్యాప్ అయితే ఉంది. అయితే ఒకరికొకరికి మోసం చేసో లేకపోతే నష్టం చేసో లేకపోతే పార్టీకి అన్యాయం చేసే నాయకత్వాలు మావి కాదు. అసలు మా పార్టీకే లేవు అవి ఏంటి. కాకపోతే గ్రూపులు ఇట్లాంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఉండటం అనేది సహజం, కుటుంబంలోనే ఉంటుంది. భార్యాభర్తలు తగాదా ఆడుకోకుండా కాపురం చేసామంటే అది కాపురమే కాదని నేను అనుకుంటాను. అట్లాంటి ఇదే కానీ మాకేమి వేరే రకమైనటువంటి వివాదాలు లేవు. బట్ దాని మూలంగా పార్టీ ఎఫెక్ట్ అయ్యేలాగాను లేకపోతే నా ఎన్నికకి ఇబ్బంది కలిగేలాగాను ఎప్పుడు ఉండదని నేను భావిస్తాను, ఉండదు కూడా. తర్వాత ఇందాక మీరు అన్నారు 6,30,000 కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయి ఈ 7 నెలల హయాంలో, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తారని. ఇక్కడ చూస్తే అండి వచ్చిన పెట్టుబడుల్లో ఎక్కువ శాతం రాయలసీమకి, ఉత్తరాంధ్రకి వచ్చినాయి. సెంట్రల్ ఆంధ్రాకి పెద్దగా రాలేదనికంటే అసలు రాలేదనొచ్చు. యాక్చువల్ రాజధాని ప్రాజెక్ట్ మినహాయిస్తే రాజధానికి కూడా కొత్తగా సంస్థలు ఏమి అనౌన్స్ చేయాల. సో ఇప్పుడు ఇది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎస్పెషల్లీ మీరు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉండొచ్చాము. ఇది చాలా అంటే డిస్కసబుల్ ఇష్యూ. మీకు ఇక్కడ చాలా సున్నితమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి, అయినా కూడా నేను చెప్తాను మీకు. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో రాజధానిని ప్రారంభించాలి, రాజధానికి శంకుస్థాపన జరిగిందో ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించడానికి ప్రయత్నించింది వైసీపీ నాయకత్వం. గతంలో కూడా ఈయన హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మిగతా ప్రాంతాలన్నిటి కూడా నెగ్లెక్ట్ చేశాడనే వాదన తీసుకురావడానికి ప్రయత్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి మా యొక్క ధ్యేయం అని చెప్పి చెప్పుకున్నారు. ఉత్తర కోస్తా అనగానే వెనకబడ్డ ప్రాంతంగా మనం ఎప్పటి నుంచో పరిగణలో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ సమాజ పరంగా కానీ వెనకబడ్డ ప్రాంతంగా భావిస్తాం. రాయలసీమ కూడా ఎక్కువ డ్రాట్ని ఫేస్ చేస్తూ ఒకనాటి రత్నాల సీమ రాయలసీమ ఇవాళ వేరే రకంగా ఉంది అనే భావన. ఈ రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈనాటి ముఖ్యమంత్రి గారిదని చెప్పి నేను భావిస్తున్నాను. రెండోది, బికాజ్ ఆఫ్ ఇరిగేషన్, బికాజ్ ఆఫ్ సో మెనీ రిసోర్సెస్, ఇది డెవలప్డ్ అయిన ప్లేస్గా సమాజంలో ఒక భావం ఉంది ఈ ప్రాంతంలో. ఇంకొక కోణంలో చూస్తే ఈ ప్రాంతంలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ మంది విద్యార్థికులు అవటం వల్ల, ఆ రకంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి వాళ్ళు స్థిరపడటం వల్ల ఈ ప్రాంతానికి తెలియకుండానే గుంటూరు కృష్ణా జిల్లాలో అనగానే ఈజ్ ఎ రిచ్ ప్లేస్, ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఈజ్ ఎ రిచ్ ప్లేస్. ఆ రకమైనటువంటి పర్సెప్షన్ ఇక్కడ రియాలిటీకి వచ్చేటప్పటికి ఏంటి అనేది ఒక పక్కన పెడితే ఆ పర్సెప్షన్ని తొలగించాల్సినటువంటి, ఆ పర్సెప్షన్ని కొద్దిగా భ్రమల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో కొన్ని రాజకీయ దృక్పథంతో సమాజాన్ని సమ్మిళితంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలని, సమన్వయాన్ని ఇక్కడ కీపప్ చేయాల్సినటువంటి అవసరం ఎవరైతే పాలకులుగా ఉన్నారో వారి మీద గురుతర బాధ్యత ఉందనే భావం.
ఆ ఉద్దేశంతో ముందు ప్రాధాన్యత ఈ ఎప్పటి నుంచో వెనకబడ్డ ప్రాంతాలకు ముందు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మనం, ఎందుకంటే ఈ అభివృద్ధి 6,33,568 కోట్ల పెట్టుబడులతో ఆగిపోయేది కాదు. ఇది అభివృద్ధి అనేది దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్. అభివృద్ధి అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రామ్, కంటిన్యూస్ డెవలప్మెంట్. వాళ్ళు కూడా ఆనందంగా ఉన్న తర్వాత ఇక్కడ కూడా అభివృద్ధి చేసుకోవడానికి, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ రాజధాని వచ్చింది అనుకోండి. రాజధాని అనేది ఏర్పడేటప్పుడు దానికి యాన్సిలరీ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, దీంతోపాటు దానికి రిలేటెడ్ థింగ్స్ కోసం చుట్టుపక్కల ల్యాండ్స్ డెవలప్ అవటం, ఆ ల్యాండ్స్ మళ్ళీ కన్వర్షన్ రావటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. సో వీటిలన్నింటినీ పరిణిలో దృష్టిలో పెట్టుకొని మిగతా ప్రాంతాలకి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ఈ ప్రాంతం సహజంగా క్యాపిటల్ ఉంది కాబట్టి, డెవలప్ అయ్యేది కాబట్టి, వాళ్ళగా మనం మోసం చేసేవాళ్ళం కాదు కాబట్టి, అక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ అది చేస్తామని చెప్పి ఏమీ చేయకుండా కాకుండా సమ్మిళిత అభివృద్ధి అనేది సాధ్యమయ్యేది. మనం ఈ రకమైనటువంటి నిర్ణయంతో అయితే ప్రజల యొక్క మనోభావాలను కూడా మనం గమనంలో తీసుకొని పాలన చేయాలి. దట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దూరదృష్టి, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయి అని చెప్పి, అలాంటి పరిణామాలు ఉత్పన్నం అయ్యేటప్పుడు మనం ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, సమాజం కోసం, తన కోసం ఇప్పుడు అది ఆలోచన చేయలే ఇప్పుడు కూడా. ఆ రకంగా ఆలోచించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి. అందుకనే అభివృద్ధి అనేది ఒక చోట కామా అనేది ఉంటుంది తప్పితే ఫుల్ స్టాప్ లేదు. దాన్ని మనం గమనించాలి. ఎవరైనా ప్రజలు దాన్ని వేరే రకంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినా లాంగ్ రన్లో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, నేను మినిస్టర్గా ఉన్నాను, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఆ రోజు ఈ రాష్ట్రంలో 65 ఇంజనీరింగ్ కాలేజీలు. ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఒక 12 గవర్నమెంట్ కాలేజెస్, ఒక 12 షార్టెడ్గా జిల్లాకోటి ఉండేవి. మిగతా కాలేజీలన్నీ 24 కాలేజీలు పోతే మిగతా 41 కాలేజీ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండేవి. ఆయన ఒకరోజు క్యాబినెట్లో అన్నాడు, మనం గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ ఇంజనీరింగ్ విద్య అనేది పెరగాలి. హ్యూమన్ రిసోర్సెస్ ఎప్పుడైతే పెరుగుతాయో అక్కడ ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన దేశాలు చూస్తే మానవ వనరులు అభివృద్ధి చెందడం వల్ల సాధ్యమైందని చెప్పి ఒక చర్చ. మానవ వనరులను అభివృద్ధి చేయాలంటే ఏంటి? టెక్నోక్రాట్స్ని డెవలప్ చేయాలి, విద్యా విధానాన్ని వ్యాప్తి చేయాలి. ఒక వర్గానికో ఒక వర్ణానికో కాదు, విద్య అందరికీ చెందాలి అనేది, విద్యా వ్యాప్తి చేయడం అనేది ఒక ప్రాథమిక విద్య దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషను, ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ సైడ్ కూడా ఎట్లా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెంది, ఒకసారి మనం ఆ దృశ్యాన్ని బ్యాక్ వెళ్ళి 1999 to 2004 ఆ రోజున 353 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవ్వడానికి నాంది పలికాడు. అంటే నేను ఇక్కడ ఆయన దూరదృష్టి గురించి నేను చెప్పాలనుకుంటుంది. అని చాలామంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఎట్లా సాధ్యం ఇది అంతా కూడా, ఎవరు ఏ రకమైనటువంటి అకాడమిక్ ఇది లేకుండా, సపోర్ట్ లేకుండా, హౌ కెన్ యూ గ్రాంట్, ఫ్యాకల్టీ లేకుండా హౌ కెన్ యూ గ్రాంట్ సో మెనీ కాలేజెస్, ఇది చాలా తప్పుడు మంది ఇది అని అన్నారు. బట్ వాళ్ళ ఆ రోజున ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలంటే ఒక 25 ఎకరాలు, 25 ఎకరాల్లో బిల్డింగు, ఆ బిల్డింగ్ కట్టడానికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియన్, ఒక పెయింటర్, ఒక కార్పెంటర్, ఇట్లా ఒక మేస్త్రి, దానికి కావాల్సిన మెటీరియల్ అదొకటైతే, అదొక ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక డివిజన్లో, రెవెన్యూ డివిజన్లో, క్షేత్రస్థాయిలో ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 353 into 10 కోట్లు వేసుకున్నా కూడా 3,500 కోట్లు. ఆ రోజు బడ్జెట్ 40,000 కోట్లు. See the fun. This is how a leader has to think about his state or about the society, about the people of Andhra Pradesh. అలాంటి దూరదృష్టి కలిగినటువంటి ఒక ప్రధానమంత్రి ఆలోచించాలి. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని, ఆ రోజున
ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ ఇర్రెగ్యులర్ కట్స్, పవర్ ఇర్రెగ్యులర్ కట్సే కాకుండా ట్రాన్స్మిషన్ లాసెస్ 16 to 17% ఉండేది, దాన్ని 5% తగ్గించి. డొమెస్టిక్కి హై టెన్షన్, తర్వాత ఇండస్ట్రియల్ కరెంటు, ఇవన్నీ మళ్ళీ డిస్కమ్, వీటిలన్నిటిని ట్రాన్స్కో ఇట్లా విభజించి ఆ రకంగా పవర్ లోడ్ ఫ్యాక్టర్ని 70% దాటినటువంటి ఇది బై ద టైంకి 99 అంటే ఇండిపెండెన్స్ వచ్చి 43 years దగ్గర దగ్గర అవుతుంటే ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పవర్ మీద ఆయన రెగ్యులర్గా మానిటర్ చేసి పవర్ లోడ్ ఫ్యాక్టర్ని అప్ టు 95 తీసుకెళ్ళారు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ అయితే ఏమైనా పేలిపోతాయో అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే టైం టు టైము అనలైజ్ చేయడం, అనలైజ్ చేసి ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అని చెప్పి, దో ఈజ్ నాట్ ఎ టెక్నోక్రాట్, దో ఈజ్ నాట్ ఎన్ ఇంజనీర్, ఇవన్నీ అంటే అది సంకల్పం అనేది ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండేది. ఈజ్ ఎ కంటిన్యూస్ లెర్నర్. అసలు నేను చూసేవాడిని, ఎవరన్నా వచ్చి ఒక కొత్త విషయం చెప్తుంటే ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత కీన్గా దాంట్లో ఇన్వాల్వ్ అవుతారంటే, దీని నుంచి ఏదైనా నేను ఈ సమాజానికి చేయగలనా అనే అది ఆయన ఆలోచన. దట్ ఈజ్ హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఇవన్నీ కూడా లీడర్షిప్ అనే దానికి సొసైటీ మీద తనకున్నటువంటి కమిట్మెంటు ఆ రకంగా ప్రజల పట్ల ఉన్నప్పుడు ఖచ్చితంగా డెవలప్ అయ్యింది.